నిన్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన చేశాడు. మనందరికీ తెలుసు. ఎవరైతే ఇటీవల సిదిరి అప్పలరాజుని అరెస్టు చేశారో, ఏదైతే ఒక యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేశాడనే నెపంతో అరెస్టు చేశారో, ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. సిదిరి అప్పలరాజుని పరామర్శించడం కోసం ములాఖాతు సమయం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. వాస్తవానికి అసలు విషయం మరుగున పడిపోయి తన బల ప్రదర్శన పూర్తిగా సాగిందనుకోండి. ఎందుకంటే ములాఖాతు సమయం సాయంత్రం 4:30-5 గంటల తర్వాత ములాఖాతుకు అనుమతించరు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి దిగిన దగ్గర నుంచి అక్కడ వరకు వెళ్ళడానికి గంటన్నర సమయం పడద్ది. కానీ నిన్న 5 గంటల పాటు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి కాన్వాయి 5 గంటల పాటు సాగింది. సో ఫలితంగా ఏమైంది? వెళ్ళే సమయానికి సమయం క్లోజ్ అయిపోయింది. జైలు అధికారులు లోనకి అనుమతి నిరాకరించడంతో అదే జైలు ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్నే విడుదలైనటువంటి సిదిరి అప్పలరాజు కొడుకుని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. బాగుంది. సాధారణంగా ప్రపంచంలో ఎవరైనా సరే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామండి. ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేశాడు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. మీరు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పరామర్శిస్తారా? చనిపోయిన వ్యక్తిని పరామర్శిస్తారా? యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మీద సానుభూతి చూపిస్తారా? చనిపోయిన కుటుంబం మీద సానుభూతి చూపిస్తారా? ఎవడైనా మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఈ ప్రపంచంలో చేసేదేంటి? ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి లేదా చనిపోయిన వ్యక్తికి సానుభూతి చూపిస్తాం. అయ్యో పాపం కుటుంబం రోడ్డున పడిందే అనుకుంటాం. మనం అవసరమైతే ఒక తిట్టు తిడతాం. అది యాదృచ్ఛికంగానే జరగనివ్వండి. ఎవరు కావాలని గుద్ది చంపరు. మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఆరవ వర్మ ఏమి కావాలని గుద్ది చంపాడని మనం ఎప్పుడూ చెప్పలా. ఎవరైనా సరే అనుకోకుండానే జరుగుండొచ్చు. బట్ జరిగిన తరువాత మనం ఏం చేసామనేది ఇంపార్టెంట్. నువ్వు ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళావా? పోనీ ఆ కుటుంబం చనిపోతే, ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని నువ్వేమైనా ఆదుకున్నావా? ఏం చేసావనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవేవి కూడా సిదిరి అప్పలరాజు చేయలే. సో ఫలితంగా కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. సాక్ష్యాధారాలు మార్చేశాడు. తన కొడుకు ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకొచ్చి ఇరికించాడు. ఈ నేపథ్యంలో సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. కోర్టు కూడా అగ్రీ చేసింది. సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశాడు అని కోర్టు కూడా అగ్రీ చేసి 14 రోజులు రిమాండ్ విధించింది. నిన్న ఎంటైర్ ఎపిసోడ్లో ఈ దానయ్య కుటుంబం గురించి ఎక్కడా మాట్లాడాల. వాస్తవానికి దానయ్య పేరు కూడా పెట్టలా. రోడ్డును పోయే ఒక గొర్రెల కాపరని చెప్పి మాట్లాడాడు. అంటే మరి చులకన చేసి మాట్లాడటమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి నైజమే అంతే మనకు తెలియదు. కానీ దానయ్య అనే పేరు కూడా ఎక్కడ మాట్లాడాల. రోడ్డును పోయే ఒక గొర్రెల కాపరి, ఆల్మోస్ట్ 44-45 ఏళ్ళు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయింది. స్వయంగా జగన్ చెప్పిన మాట 45 ఏళ్లకంట ఏజ్ అయిపోయిందంట. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఎలా ఉందంటే, అతను బ్రతుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు, అతని ఏజ్ ఆల్మోస్ట్ అయిపోయింది, అతను చనిపోయినా పెద్ద నష్టం లేదన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పింది. 45 ఏళ్ళు ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయింది. మరి నీకు 54 ఏళ్ళు, అతను 44 ఏళ్ళు అయితే నీకు 54 ఏళ్ళు, అంతకంటే ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా అయిపోయింది కదా. 44 ఏళ్ళకే ఏజ్ అయిపోతే 54 ఏళ్ళకి మనకెందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పరామర్శలు, యాత్రలు, 4 గంటల 5 గంటల జర్నీలు మనకెందుకు? ఇంట్లో కూర్చుంటే పోయేది కదా, లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పోయేది కదా. 44 ఏళ్ళకే ఏజ్ అయిపోయింది అన్నావు కదా నువ్వు, మరి నీకు 54 ఏళ్ళు కదా, మనకెందుకు ఈ పరామర్శలు? నీ ఏజ్ ఏమో 54గా, నువ్వు మాత్రం పరామర్శల పేరుతో తిరగాల. 44 ఏళ్ల వ్యక్తి ఏజ్ అయిపోయిందంట. స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను చెప్పలా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ మాట. నేను అది విన్న తర్వాత అందరూ తలలు బాదుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఇది కాక పచ్చి అబద్ధాలు ఏంటో తెలుసా? అవి పిల్లోడంట 108కి ఫోన్ చేశాడంట. అది మొదటి పచ్చి అబద్ధం. రెండోది, ఈ పిల్లోడంట ఆ వ్యక్తిని బతికించాలని వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి సిపిఆర్ చేశాడంట. ఈ పిల్లోడు అంటే హార్ట్ ఆగిపోయినప్పుడు మనం చేస్తాం చూసారా, సో ఆ సిపిఆర్ చేశాడంట. అది కూడా చెప్తున్నాడు. సిపిఆర్ అంటే మీనింగ్ ఏంటో కూడా తెలియదు. అదే అడిగాడు పక్కన. సిపిఆర్ అంటే ఏంటంటే ఆ పిల్లోడు బెక్కమోహం వేశాడు. సిపిఆర్ చేశాడంట. మళ్ళీనంట సిదిరి అప్పలరాజు అంట పోలీసులకు ఫోన్ చేశాడంట. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన పచ్చి అబద్ధాల్లో ఈ 3. 108కి ఫోన్ చేయలా. రెండోది, సిపిఆర్ చేయలా, వెంటనే పారిపోయాడు. భయం వేసాలి, నాన్నకు ఫోన్ చేస్తే కారు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. మూడోది, సిదిరి అప్పలరాజు పోలీసులకు ఫోన్ చేశాడు అనేది కూడా పచ్చి అబద్ధమే. పోలీసులకు ఎవరు ఫోన్ చేయలా. ఈ 3 అబద్ధాలు నిన్న పని కట్టుకుని వెళ్ళి చెప్పాడు. సరే, ఓకే, రైట్, మీ పార్టీ నేత కాబట్టి జగన్మోహన్ రెడ్డి సరే పరామర్శ చేయాలి, లేకపోతే వాళ్ళకి అండగా నిలబడాలో అనుకుందాం కాసేపు. మరి ఇక్కడ బాధిత ఫ్యామిలీ దానయ్య కుటుంబం గురించి కూడా మాట్లాడాలి కదా. దానయ్య చనిపోయిన తర్వాత పిల్లలకి జ్వరం వస్తే ట్యాబ్లెట్కి డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, తాగడానికి పాలు లేకపోతే ఎవరో బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తే నీళ్ళల్లో ముంచి తినిపించారు. అది దానయ్య ఫ్యామిలీ పరిస్థితి. అది ఒక పూట తినడానికి లేదు, వాళ్ళ ఇంట్లో కనీసం కూర్చోడానికి చైర్ కూడా లేదు, పడుకోవడానికి మంచం లేదు. దానయ్య కుటుంబం మీకు కావాలంటే గత వీడియోలోకి వెళ్ళి చూడండి. దానయ్య ఇంట్లో కూర్చోవడానికి చైర్ లేదు, పడుకోవడానికి బెడ్ లేదు, చాపలు వేసుకుని పడుకుంటారు.
అది వాళ్ళ పరిస్థితి. అంత దీన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే కనీసం ఆ ఫ్యామిలీ గురించి అయ్యో పాపం వల్ల జగన్మోహన్ రెడ్డి, నేను అందుకే చెప్పా, ప్రపంచంలో ఎవడైనా సరే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఎవరైనా కానివ్వండి, అది ఏ రూపంలో బాధితులైనా కానివ్వండి, ఏ రూపంలో బాధితులైనా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ చంపేసిన కుటుంబాన్ని పరామర్శించింది ఒక జగన్మోహన్ రెడ్డి. పరామర్శించడమే కాకుండా బాధిత కుటుంబం పేరు కూడా ఎత్తల, దానయ్య అనే పేరు కూడా ఎత్తల జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు ఈ రాజకీయాల్లో నాకు అర్థం కాల. అంటే మన పార్టీ నేతను మనం కాపాడుకోకపోతే రేపొద్దున ఇబ్బంది అవుతుంది అనుకున్నాడో, లేకపోతే సిదిరి అప్పలరాజుని నేను ఇప్పుడు పట్టించుకోకపోతే పార్టీ వదిలి వెళ్ళిపోతాడు అనుకున్నాడో నాకు తెలియదు. కానీ అదే సమయంలో నేను దానయ్య కుటుంబానికి నా తరపు నుంచి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తున్నానంటే బాగుండేది. బట్ ఆ కుటుంబం పేరు కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తడానికి ఒప్పుకోవాలి. పిల్లోడి జీవితాన్ని నాశనం చేస్తారా, పిల్లోడి మీద హత్యాయత్నం కేసు పెడతారా అని చెప్పి మాట్లాడాడు తప్ప, అంటే చంపేసిన పిల్లోడి జీవితం ఏమైపోద్దో అని బాధపడుతున్నాడు తప్ప చనిపోయిన దానయ్య కుటుంబం ఏమవుద్దు అనే బాధ జగన్మోహన్ రెడ్డికి లేదు. నిన్న పదే పిల్లోడిని ఇబ్బంది పెడతారా, పిల్లోడి జీవితాన్ని నాశనం చేస్తారా, 18 ఏళ్ళ పిల్లోడు, ఈ పిల్లోడికి ఏం తెలుస్తుంది, ఎంతవరకు పిల్లోడు చంపేసిన పిల్లోడే. కానీ చనిపోయిన దానయ్య కుటుంబం గురించి మాత్రం మాట్లాడాల. దానయ్య కుటుంబం రేపు ఎలా తింటుంది, ఆ కుటుంబం రేపు ఎలా బతుకుద్ది, ఆ కుటుంబానికి మీరు చేసింది ఏంటి, ఏం మాట్లాడాల. దానయ్య కుటుంబం గురించి మాట్లాడాలి అసలు. మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు నాకు అర్థం కాల. తప్పే యాక్సిడెంట్, మనం చేసినా తప్పే, నేను చేసినా తప్పే. పొరపాటునే గుద్దుండొచ్చు, కావాలని ఎవడు గుద్ది చంపడం అనుకోకుండానే జరిగి ఉండొచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి ఇంకో అబద్ధం ఏంటో తెలిసి చెప్పిన అబద్ధం, గొర్రెలు కాసుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా గుద్దాడట. అది పచ్చి అబద్ధం. అర్ధరాత్రి గొర్రెలు కావడమే బుర్రలేదా, లేకపోతే స్క్రిప్ట్ ఇచ్చినోడు అట్టు ఇచ్చాడా? దానయ్య ఎందుకు వెళ్ళాడు, వాళ్ళ ఆవిడ చెప్పింది కదా ఎందుకు వెళ్ళాడు, పిల్లలకి జ్వరము ట్యాబ్లెట్లు బ్రెడ్ తీసుకురావడానికి వెళ్ళాడు. అర్ధరాత్రి గొర్రెలు కాయటమైంది నాకు అర్థం కావట్లా. దారిలో గొర్రెలు కాసుకుంటే వెళ్తున్నాడంటే గొర్రెలు కాపరని గుద్దాడంట. దారిలో గొర్రెలు కాసుకుంటే వెళ్ళటం ఏంటి, ఆ స్క్రిప్ట్ ఎవడిచ్చాడు అసలు? జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు ఆ స్క్రిప్టు? అర్ధరాత్రి గొర్రెలు కాసుకుంటున్నాడా? సిగ్గుండాల. గొర్రెలు కాపరి అంటే తాను చేసే వృత్తి కాబట్టి గొర్రెలు కాపరి అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే అప్పుడు గొర్రెలుగా అతనాడు కావచ్చు, అందుకే గొర్రెలు కాపరి అన్నారు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బ్రెయిన్ అంతవరకే పనిచేస్తాడు. వాళ్ళు ఏమనుకున్నారు, గొర్రెలు కాపరి అంటే గొర్రెలు కాసుకుంటున్నాడు కావచ్చు, అప్పుడు గొర్రెలు కాసుకుంటా వెళ్తుంటే గుద్దేడు కావచ్చు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే సబ్జెక్ట్ కూడా తెలియదు. పిల్లోడి మీద హత్యాయత్నం కేసు పెట్టలా, కావాలని చంపితే హత్యాయత్నం కేసు. కానీ ఆ పిల్లోడి మీద ఒక చిన్న లాజిక్ అయ్యా, హత్యాయత్నం కేసు పెడితే నేను విడుదలై నీ పక్కన ఎలా నిలబడ్డాడు, ఇదిగో ఈ వ్యక్తే గుద్దింది. హత్యాయత్నం కేసు పెడితే నిన్న నీ పక్కన ఎలా నిలబడ్డాడు అన్నా నేను. వాళ్ళ నాన్న బయటికి రాలా, పిల్లోడు బయటకు వచ్చాడు కదా, అది అనుకోకుండా జరిగింది కాబట్టి పిల్లోడు బయటకు వచ్చాడు. ఆ నాన్న ఎందుకు రాలేదంటే సాక్ష్యాధారాలు తారుమారు చేశాడు కాబట్టి, అది క్రిమినల్ చర్య కాబట్టి ఆ నాన్న బయటికి రాలా. జగన్మోహన్ రెడ్డి ఈ నిజాన్ని బయట ప్రపంచానికి చెప్పడు. జగన్మోహన్ రెడ్డి నేను ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షన్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు 3 సార్లు అన్నాడు, వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు అంట. మరి ఆయన 44 సంవత్సరాలకే ఆయన వయసు అయిపోతే 54 సంవత్సరాలు నువ్వు కుర్రోడువా? 44 సంవత్సరాలకే వయసు అయిపోయింది, నీ భాషలో అదే కరెక్ట్ అనుకుందాం. 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి ముసలోడు అనుకుందాం కాసేపు. మరి నువ్వేంటి, నీ వయసు ఎంత? 54 కదా, దానే కంటే 10 ఏళ్ళు పెద్దోడివే కదా. మరి నీకెందుకు ఈ పరామర్శలు, 4 గంటలు 5 గంటలు ఈ జర్నీలు నీకెందుకు? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలా. అయ్యో పాపం చనిపోయాడంట మానేసి వయసు అయిపోయింది ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాడు, ఏంటిది ఈ మాటలేంటి? అంటే చనిపోయినా పర్లేదులే, ఆ పెద్ద ఉపయోగం ఏమి లేదా అతని వల్ల, ఈ టైప్ ఉంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఎంతవరకు కరెక్ట్ అది? రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య విన్నారా, రోడ్డు మీద అంటే గొర్రెలు కాసుకుంటున్న పరిస్థితి అంట. ఎవడిచ్చాడు స్క్రిప్ట్ ఇది? జగన్మోహన్ రెడ్డికి ఎవడిచ్చాడు? రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటున్నారంటేనండి. ఒకసారి యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన మించు రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య గొర్రెలు కాసుకుంటున్నాడంట. అది బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరు పరిచయం కూడా లేదు. ఈ మనిషి, ఈ పిల్లాడికి, ఈయనకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి
ఈజ్ జస్ట్ పెడస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. వినారా, దానయ్య పేరు కూడా చెప్పలా. దారిన పోయే నడుచుకుంటా ఒక వ్యక్తి అంట, దారిన పోయే ఒక వ్యక్తి అంట. ఇక్కడ కుట్రకోణం ఎక్కడుందని అడిగారు చూసారా, ఆ యాక్సిడెంట్ని కుట్రకోణం అనలా. జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేయడంలో పిహెచ్డి చేశాడు, అది అందరికీ తెలుసు. యాక్సిడెంట్ని కుట్రకోణం అనలేదు. దేన్ని కుట్రకోణం అన్నారు? ఎవరైతే సిదిరి అప్పలరాజు తనని రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడో, ఏదైతే సిదిరి అప్పలరాజు తర్వాత తన కొడుకుని మార్చేసి ఇంకొక వ్యక్తిని పెట్టాడో, ఏదైతే సిదిరి అప్పలరాజు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారంతో ఒక వ్యక్తిని పట్టించాడో, సో ఇవి కుట్రకోణాల కిందకు వచ్చాయి. అంతేగాని పిల్లోడు చేసినటువంటి యాక్సిడెంట్లో కుట్రకోణం లేదు, దాని మీద హత్యాయత్నం కేసు పెట్టలా. చిన్న లాజిక్, హత్యాయత్నం కేసు పెడితే ఆ పిల్లోడు ఇప్పుడు నీ పక్కన ఎలా నిలబడ్డాడు? వచ్చి అరెస్ట్ అయిన వ్యక్తి ఆ రోజు నిన్న విడుదలయ్యాడు, నీ పక్కన ఎలా నిలబడ్డాడు? చిన్న లాజిక్ చెప్పు. నిజంగా ఆ వ్యక్తి మీద హత్యాయత్నం కేసు పెడితే ఎందుకు పక్కన నిలబడ్డాడు? వదులుతారా? 30 రోజుల దాకా మినిమం రాడు. హత్యాయత్నం కేసు పెడితే 30 రోజుల దాకా మినిమం రాడు. మరి ఎలా వచ్చి నుంచున్నాడు నీ పక్కన? మరి ఎవరిని తప్పుదారి పట్టించాలనుకుంటున్నారు? హత్యాయత్నం కేసు ఉందని లాయర్లే చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? విన్నారా, ఈ పిల్లోడు కెరియరు. ఈ పిల్లోడి కెరియర్ నాశనం అయిపోతే మీరు కేసులు పెట్టారు. ఈ పిల్లోడి జీవితం నాశనం అయిపోతే మీరు కేసులు పెట్టారు. ఈ పిల్లోడిని ఇబ్బంది పెడుతున్నారు, ఈ పిల్లోడు ఇబ్బంది పడిపోతున్నాడు. మరి దానయ్య కుటుంబం ఎక్కడా? చనిపోయిన దానయ్య కుటుంబం ఎక్కడా? దానయ్య పేరు ఎక్కడా? దానయ్య కుటుంబానికి చేసింది ఎక్కడా? దానయ్య కుటుంబం ఈరోజు పరిస్థితి ఎక్కడా? దానయ్య కుటుంబం ఈరోజు తింటుందా లేదా? అది ఎక్కడా దాతలు దానయ్య కుటుంబానికి కొంత టీడీపీ నేతలు సహాయం చేశారు, అది పొలిటికల్ పక్కన పెడదాం. దాతలు ముందుకు వచ్చి సహాయం చేశారు చాలామంది. కొంతమంది యూట్యూబర్లు కూడా తలో రూపాయి పోగేసి దానయ్య కుటుంబానికి ఇచ్చారు. మరి చంపేసిన సిదిరి అప్పలరాజు ఏమి ఇచ్చాడు? చంపేసిన సిదిరి అప్పలరాజు ఫ్యామిలీ దానయ్య కుటుంబానికి ఏమి ఇచ్చింది? 1 లక్ష రూపాయలు ఇస్తాను, దానయ్య భార్యను నా ఇంట్లో పనికి పంపండి అన్నారంట. జగన్ యాక్సెప్ట్ చేస్తాడా? మాట్లాడలేదే నిన్న. నేను జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కూడా స్ట్రైట్గా అడుగుతా. ఇదే గుద్దిన ప్లేస్లో ఒక టీడీపీ నేత కొడుకుండి దానయ్య చనిపోతే నువ్వు టీడీపీ నేత కొడుకును పరామర్శిస్తావా, దానయ్యను పరామర్శిస్తావా? ఇదే ప్లేస్లో ఒక టీడీపీ నేత కొడుకు ఉంటే, సిదిరి అప్పలరాజు ప్లేస్లో ఒక టీడీపీ నేత కొడుకు ఉంటే, దానయ్య చనిపోతే నువ్వు ఎవరిని పరామర్శిస్తావు? నువ్వు ఎవరికి అండగా నిలబడతావు? దానయ్యకు అండగా నిలబడతావు. ఎందుకని? గుద్దింది టీడీపీ నేత పిల్లోడు కాబట్టి. విమర్శ చేయొచ్చు. ఆ చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారు, కేసులు లేకుండా చేశారు, పిల్లోడిని 10 రోజులకే వదిలేశారు అని ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. దానయ్య కుటుంబం దగ్గరికి వెళ్ళేవాడు ఏమన్నా 2-3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఏమన్నా సహాయం చేస్తే చేసేవాడేమో. కానీ ఈరోజు వెళ్ళాడా? మానవత్వం ఎక్కడికి పోయింది? ఈరోజు గుద్దింది మీ పార్టీ నేత కాబట్టి దానయ్య కుటుంబం ఎలా రోడ్డుని పడిపోయినా పర్లా, దానయ్య కుటుంబం చచ్చిపోయినా పర్లా, వాళ్ళ ఆ పిల్లల ఆకలితో అలమటించి ఇదైపోయినా పర్లా, మీకు మాత్రం మీ నాయకుడు కొడుకు కావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి నేను చేసింది. మరి దీన్ని ఎంతవరకు సమర్థిస్తారో వైసీపీ నాయకులే చెప్పాలి. నిన్న దానయ్య కుటుంబం, దానయ్య అనే పేరు తలవకుండా, దానయ్య కుటుంబం గురించి మాట్లాడకుండా కేవలం పిల్లోడు అని గుద్దిన వ్యక్తి గురించి మాట్లాడాడే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ నేతలే చెప్పాలి. ఇప్పుడు సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నటువంటి పరిస్థితి. దానయ్య కుటుంబానికి కనీసం 1 రూపాయి ఇవ్వలేదు వైసీపీ నుంచి ఎవరు. ఈరోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఏమవుతుందనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు జగన్ పరామర్శలేంటి, ఈ యాత్రలేంటి, ఈ బల ప్రదర్శనలేంటి అని వైసీపీ నేతలే ఇప్పుడు చెవులు కొరుక్కుంటున్నటువంటి పరిస్థితి.